ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మనము కార్తీక పురాణము 4వ రోజు పారాయణంలోకి ప్రవేశించినాము. నేను చెప్పినట్టుగా కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దానాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది ఈ కార్తీక మాసంలో. మాసాలన్నింటికంటే గొప్పది ఈ కార్తీక మాసం అని చెప్తారు. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. వశిష్ఠుడు చెప్తున్నాడు జనకరాజుతోటి, ఓ జనకరాజేంద్ర, కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెప్తాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషాలు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు అనడము అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతం మట్టగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టను దానం చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారికి పాపాలు గాలికి పుష్పము పరాగం వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజన చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసం నందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి, నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడము ధర్మంగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరించని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాల యోనియందు జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునకి యోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలో నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు కార్తీకే భానువారే తు స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపా ఆద్యంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్
మాసస్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్థానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పౌర్ణమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఏమీ సందేహం లేదు. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్త కాలాయన ప్రాయశ్చిత్తాన్ని చేసుకునేదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశం చేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండగొడ్డలతో కూడా కూలవేయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనవేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పిడికడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకుని పోయే వారిని ఓపాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ చర్యలలోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రం చేతన నదీ పాత వేగాన్ని నుంచి రక్షింపబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి అని అడిగాడు. దానికి వశిష్ఠుడు, మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్ప అల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర హస్త మనస్సులచే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణం ప్రధానమైనది. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడ్డాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాన్ని ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్ళు. ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై 3టితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెల్ని ఎలా కాల్చివేయగలుగుతుందో, మన విశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండెగడు మురికి నీళ్లను ఒక్క ఎండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది.
ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామేళుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రుల్ని మీరి ఆ దాసి దాంతోనే భోజన శయనాదులన్నీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నీ విడిచిపెట్టి కేవలము కామాసక్తుడే ప్రవర్తించసాగారు. తద్వారా బంధువులంతరిని వదిలివేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చింది. అజామేళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతుకుతూ జనాలలో లీనమై మధుమాంసం సేవనాలోలుడై కాలంను గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టును ఎక్కి కొమ్మ విరగడం వల్ల కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసి దానికి యవ్వనవతి అయిన కూతురుంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిళుడు తన కూతురి వర్షని కూడా తలంచక ఆ పిల్లనే వరించి ఆమెతోనే ఉండసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురి అంతే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసి బంధులుగా ఉండగానే చనిపోయారు. చివరిగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసనమైంది. అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు ఎర్రని గడ్డములు మీసాలు కలిగి చేత దండ పాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినపడలేదు. అతను రాను లేదు. కానీ చెరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణని విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుని పోదగినవాడు, మీరు తీసుకుని వెళ్ళతగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాలాంబరధర వసులు అయిన ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరుల్లో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఈ రోజుతో 4వ రోజు పారాయణం సమాప్తం. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చేసి ముగించుకుందాం. వందే దివ్యమచింత్యమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందే తిశాంతాకృతం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కృష్ణస్తుతి. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణీ జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తమః అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. సర్వం శివకృష్ణార్పణమస్తు.